ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రివర్ ఇండి రైడ్ రివ్యూ వీడియో అనమాట. సో బండి గురించి ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్ని డ్రైవ్ చేసి మాట్లాడదాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నది మనం రివర్ ఇండి డ్రైవింగ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ కూర్చోగానే ఏదో పెద్ద బండి మీద కూర్చున్నాడు అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా, సో సిట్టింగ్ పొజిషన్ కానీ అన్నీ కంఫర్ట్గా ఉన్నాయన్నమాట, ఏం ప్రాబ్లం లేదు. సో ఎక్కువ మోడ్లో టాప్ స్పీడ్ చూడండి ఒకసారి. ఎక్కువ మోడ్ కూడా సఫిషియెంటే, అసలు ఎక్కువ మోడ్లో కూడా పవర్ చాలా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ బ్రేకింగ్ కానీ, సో చెక్ చేస్తా బ్రేకింగ్ కూడా ఎలా ఉందో. సో బ్రేకింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ మోడ్ చేంజ్ చేద్దాం, రైడ్ మోడ్లోకి వేస్తున్నా. సో రైడ్ మోడ్కి వచ్చేసరికి పవర్ కొంచెం పెరిగింది. వావ్, నైస్ పవర్. సో ఈ బెంగళూరు రోడ్లో ఎక్కడ అలా ఐడియా లేదు, పెద్దగా జాగ్రత్త పోతున్నా. సో రైడ్ మోడ్లో కూడా బాగా పికప్ అయితే చాలా బాగుంది. సో బ్రేకింగ్ కూడా చాలా షార్ప్గా పడుతున్నాయి, నో ప్రాబ్లం. సో హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. సో బండి అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఏతర్లో కానీ ఓలలో కానీ కొంచెం సౌండ్ వస్తుంది అనమాట, ఈ అనేది ఆ సౌండ్ అనేది అయితే ఇక్కడ రాకుంటుంది. సో చాలా స్మూత్గా వెళ్తుంది. అండ్ మోడ్ చేంజ్ చేద్దాం అండ్ రష్ మోడ్లోకి వెళ్ళిపోదాం. సో రష్ మోడ్, సో ఫుల్ పవర్ అనేది తీసేసుకుంటుంది. జీన్ జీన్. సో జర్క్స్ కూడా ఏం లేవు ఫ్రెండ్స్, జర్క్స్ అనేది కూడా చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే, హెవీగా అయితే ఏం లేవు జర్క్స్. సో జర్క్స్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంది బండి పరంగా కానీ. బెంగళూరు ట్రాఫిక్ అయినందుకు కంటిన్యూ పోలేకపోతున్నాను అనమాట, ఎందుకంటే సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా. సో ఇంకొంచెం ముందరికి వెళ్ళేసిద్దాం, ఇంకొక రౌండ్ రిటర్న్ కొట్టేసిద్దాం. పోలీసున్నాడు ఇక్కడ, ఎక్కడ యూటర్న్ చేయాలి అర్థమే కాదు. బెంగళూరు, నమస్కారం బెంగళూరు. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగుంది బండి అయితే. సో మోటార్ కూడా నార్మల్ పవర్ 4.5 అండ్ పీక్ పవర్ వచ్చేసి 6.7 కిలోవాట్ అనమాట. మిడ్ డ్రైవ్ మోటార్, PMSM మోటార్ ఇది. సో జగ్స్ అలాంటివి అయితే ఏం లేవు. నాయన గుజ్జర్రా బాబు. నెక్స్ట్ యూటర్న్ తీసుకొని పోతా షోరూమ్ దగ్గరికి. నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్ విషయానికి వస్తే కూడా సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. 6 feet పర్సన్ కూడా చాలా ఈజీగా షార్ప్ టర్న్స్ని ఈజీగా టర్న్ చేస్తాడు. మోకాల దగ్గరికి అయితే ఏం తగలవు, ఈజీగా చెప్తున్నా కదా. అండ్ నేనున్నప్పుడు చెక్ చేసినప్పుడు చాలా గ్యాప్ ఉండేది. అండ్ 6 feet పర్సన్కి ఆరామ్సే తగలకుండా వెళ్తుంది. సో ఇంకా కొంచెం అడ్జస్ట్ చేయాలా, చిన్న చిన్న బగ్స్ ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి 70% రేంజ్ ఉంది, 70% ఛార్జింగ్ ఉంది. సో ఛార్జింగ్ వచ్చేసి రేంజ్ వచ్చేసి 29 km చూపిస్తుంది ఇక్కడ. సో చిన్న చిన్న బగ్స్ అయితే ఉన్నాయి, అవి మేబీ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత సెట్ కావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే. సో నేను కూడా వెళ్ళాలి. బెంగళూరులో మాత్రం ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. కంటిన్యూస్గా నడపనికైతే అసలు కుదరలేదు. చిన్న జస్ట్ ఒక 100 మీటర్ల గ్యాప్లోనే సిగ్నల్స్ ఉంటాయి, టర్న్స్ ఉంటాయి. అండ్ అక్కడ స్టాప్ చేసేస్తున్నారు, చూస్తున్నారు కదా. అండ్ మొత్తానికైతే రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. సో నడిపేటప్పుడు కూడా ఫస్ట్ టైం డ్రైవ్ చేసినప్పుడు కూడా హ్యాండిల్ అనేది చాలా స్మూత్గా అనిపించింది, ఎక్కడ కూడా టైట్ కానీ రఫ్ కానీ ఎక్కడ అనిపించలేదు అనమాట. సడన్గా ఏందబ్బా ఇంత స్మూత్గా అనిపించింది, హెవీ వెహికల్ కదా, ఏదైనా కొంచెం టైట్గా ఉంటే ఛాన్స్ ఉంది అనుకున్నా, కానీ అలా ఏం లేకుండా చాలా స్మూత్గా అనిపించింది నాకైతే. సో ఫస్ట్ ఇంప్రెషన్ అలాగుంది నాకు. సో షార్ప్ టర్న్స్ దగ్గర కూడా బాగానే టర్న్ అవుతుంది, చూస్తున్నారు కదా. అండ్ రోడ్ గ్రిప్ కూడా ఏం ప్రాబ్లమే లేదు అసలు. సో స్విచ్చెస్ కూడా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. హారన్ లౌడ్గా ఉంది. అండ్ ఇండికేటర్ సౌండ్ అయితే కొంచెం చిన్నగా అనిపించింది నాకైతే. హారన్ సౌండ్ అయితే సఫిషియెంట్గా ఉంది. సో బ్రేక్స్ అయితే చాలా షార్ప్గా, అక్యురేట్గా, ఎఫిషియెంట్గా వర్క్ అవుతున్నాయి. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా సస్పెన్షన్ అయితే బాగుంది, అంటే మరీ ఎక్స్ట్రాడినరీ కాదు, వర్స్ట్ కాదు. అండ్ ఇప్పటికైతే నేను ఫ్లాట్ రోడ్ మీద నడిపినా కాబట్టి బాగుందని అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ బెంగళూరులో ఎక్కడ గతులు రోడ్ అనేది తెలియదు కాబట్టి టెస్ట్ చేయడం కష్టమైంది.
ఫ్యూచర్లో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అయితే నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను మళ్ళీ ఆఫ్ రోడ్ మీద కూడా చెక్ చేసి. బట్ ఏమంటే ఫస్ట్ ఇంప్రెషన్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా బాగానే ఉందనిపిస్తుంది నాకైతే. ఎక్కడ కూడా అంటే బ్రేక్స్ వేసినప్పుడు తెలుస్తుంది కదా హార్డ్ ఉందో స్మూత్ ఉంది అనేసి. అండ్ బ్రేకర్స్ కూడా ఈజీగా ఎక్కేస్తుంది. సో పికప్ పరంగా కూడా రష్ మోడ్లో అయితే ఇలా గుర్రంలో ఉరుకుతుంది బండి, చూస్తున్నారు కదా. సో బండి పరంగా అయితే చాలా బాగుంది, నో ప్రాబ్లం. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా జస్టిఫై చేస్తుంది అనమాట. ఎక్కడ కూడా చీప్ క్వాలిటీ అలాంటివి ఏమి ఇవ్వకుండా. రివర్ ఇండి షోరూమ్కి వచ్చేసాము. ఫ్రెండ్స్ చూశారు కదా రివర్ ఇండి రైడ్ రివ్యూ వీడియో. సో మొత్తంగా ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా కానీ, పికప్ పరంగా కానీ, బ్రేకింగ్ పరంగా కానీ, సస్పెన్షన్ పరంగా కానీ, సిట్టింగ్ కంఫర్ట్ కానీ, సిట్టింగ్ పొజిషన్ కానీ అలా అన్నీ చూసుకుంటే చాలా బాగున్నాయి అనమాట. సో అన్నీ టిక్ చేస్తున్నాయి, అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా వచ్చేసి బెంగళూరులో రివర్ ఇండి షోరూమ్ గురించి చూపిస్తాను, చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.